కాల్ మనకి లైన్లో రెడీగా ఉన్నారు. మా రాజాతో మాట్లాడాలంటున్నారు. చూద్దాం. హలో. హాయ్. హాయ్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరు మాట్లాడుకోండి. నాతో మాట్లాడడానికే కాల్ చేశారు కదా. యా, యాక్చువల్లీ మీతోనే మాట్లాడడానికి కాల్ చేశాను. ప్రియా. హాయ్ ప్రియా. హాయ్ గారు. నమస్కారం బ్రహ్మానంద గారు. అమ్మా నమస్కారం తల్లి. చాలా షార్ప్ ఉన్నారు, వెంటనే గుర్తుపట్టేస్తున్నారు, కనీసం యాక్ట్ చేయట్లేదు. పోనీ అలా ఏమైనా యాక్సిడెంట్ ట్రై చేస్తే పోనీ నేను ఏమైనా వేరే అనుకోవచ్చు. అంటే హలో అంటుంది మాట్లాడు. హాయ్ ప్రియా, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఇప్పుడు ప్రియా, మిమ్మల్ని కలుస్తున్నాను సార్, మీకు గుర్తుంది కదా? ఏంటంటి? ఇప్పుడు 1 hour లో మీతో థియేటర్ విజిట్. అవును, మళ్ళీ మనం థియేటర్ విజిట్కి వెళ్ళాలి. ఇప్పుడు రెడీ అవుతున్నాం, ఇది అయిపోయాక అక్కడికే జాయిన్ అయిపోతాం మీతో పాటు. ఏ థియేటర్? తెలియదు థియేటర్. ప్రియా, ప్రియా మిమ్మల్ని గౌతమ్ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు కదా సడన్ గా, మరి క్షమించచ్చా ఇలాంటి వాళ్ళని? మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు కదా సడన్ గా గౌతమ్, అవును, మరి ఎక్స్క్యూజ్ చేయొచ్చా? చేయండి, పాపం ప్రేమ ఉంది, జస్ట్ ప్రేమ ఎక్స్ప్రెస్ చేయడం రాదు. లాస్ట్ లో వెళ్ళి సారీ కూడా చెప్పాను, ఈయన కూడా వచ్చి మాట్లాడతారు కదా. అంటే బ్రహ్మానందం గారు పక్కన ఉన్నారని ఎక్స్క్యూజ్ చేస్తున్నారా? కాదు, ప్రేమ ఉంది కానీ ఎక్స్ప్రెస్ చేయడం రాదు కదా. అది అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకున్నా. ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి సార్. లేదు ఏదో చెప్దాం అనుకున్నాను కానీ వద్దులేని మానేసుకున్నాను. నన్ను నేనే సెల్ఫ్ ఎడిక్ట్ చేసుకున్నాను. అండ్ చాలా మంది మీ కామెడీని మేమంతా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. మీరు పర్సనల్గా ఎంజాయ్ చేసే కామెడీ ఎవరిది? కామెడీ ఫలానా వాడి దగ్గర నుంచి రాదండి. ఎవరు కామెడీ ఎంజాయ్ చేస్తారు అంటే ఫలానా వాడిదండి అని చెప్పడం అని కాదు. కామెడీ ఎక్కడుంటే అక్కడ మీరు జోక్ వేసారు అనుకోండి, నేను నవ్వుతాను. ఎవరు జోక్ వేసినా నవ్వుతాం. కామెడీ ఎక్కడ పుడితే అక్కడ నవ్వుతాం. నవ్వించే వాళ్ళు ఎవరైనా నవ్వుతాం. ఇప్పుడు ఇందాక ఎవరన్నా వచ్చేసి ఏంటంటే గురుగారు ఎలా ఉన్నారా, మీ పేరు బాబుమోహన్ కదా అన్నాడు అనుకోండి, నవ్వుతాం. అంటే జోక్ చేసినప్పుడు జోక్లో కామెడీ టింజ్ ఉంటే నవ్వుతాం, ఎక్కడ ఎవరు ఏం చేసినా సరే. అది నాకు మాత్రం